హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం కాచవాని సింగారంలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. ఒకసారి హౌస్ అయితే చూసేయండి. అండ్ అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి 122 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి నియర్ బై వరంగల్ హైవే నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ హౌస్ చూస్తున్నారు కదా, హౌస్కి ముందైతే మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకు ఫ్రంట్ సైడ్లో అయితే చెట్లు పెట్టుకోవడానికి అయితే ప్లేస్ కూడా ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే మనకు ర్యాంప్ అయితే మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఒక కార్ అయితే మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్కి అయితే మనకి ఇండివిజువల్ బోర్ అండ్ సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హౌస్ చుట్టూ మనకి 3 సైడ్స్ అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అయితే గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి స్టెప్స్ కింద అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనం వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చానమాట. అండ్ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, పెయింటింగ్ వర్క్ అయితే మెయిన్గా. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. మనకి చౌకో డోర్స్ అండ్ అన్నీ టేకుడ్తో అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇటైతే కిచెన్ నుంచి బయటకైతే డోర్ ఇచ్చారనమాట. సో మనం హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి డోర్స్ అండి. డోర్స్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. హాల్ అయితే మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనకి ఇటైతే టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి, చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ మనకి హౌస్ మొత్తం వుడెన్ విండోస్ అయితే ఇచ్చారనమాట. యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారనమాట. సో టైల్స్ కూడా డిజైన్ బాగుంది కదా. అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి హౌస్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ రూమ్ అయితే ఇచ్చారు. 2 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు. అండ్ మనకు పూజ రూమ్ పక్కన అయితే కిచెన్ వచ్చేసింది. ఒకసారి చూసేయండి. కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో అయితే ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారండి. అండ్ షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు ఐటమ్స్ అన్నీ ఈజీగా కవర్ అయిపోతాయి అన్నమాట. అండ్ మనకి ఇటు కిచెన్ నుంచి బయటకి డోర్ ఇచ్చారు. ఇందాక మీకు ఎంట్రీలోనే చూపెట్టాను కదా. మనకి ఇటు వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా వస్తుందన్నమాట ఈ డోర్ నుంచి. అండ్ మనం నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకి చూసుకున్నట్టయితే హాల్లో నుంచి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసే మొత్తం వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే మనకి ఇచ్చారనమాట, ప్రాబ్లం లేకుండా. అండ్ అలాగే టైల్స్ కూడా మనకి రూఫ్ వరకు ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ డోర్స్ కూడా డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి. ఈ రూమ్లో కూడా వెరైటీ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి కింగ్ సైజ్ బెడ్ పట్టంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. కొంచెం స్పేషియస్గా డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఒకసారి చూసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి లో రూఫ్ అయితే ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం సైడ్ మొత్తం ఇచ్చారనమాట. ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే మనం అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్లో డోర్ కూడా ఇంకో డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది డోర్ అయితే. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి. ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి రూమ్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ కోసం అయితే విండోస్ అయితే ఇచ్చారండి. అన్ని వుడెన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఈ కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ మొత్తం మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అయితే. 122 స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా మంచి ప్లాన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకైతే పిర్జాది కూడా కమాన్ నుంచి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ ఏరియా వచ్చేసి మనకి కాచవాని సింగారం. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ హౌసెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలామంది లివింగ్ అయితే ఉంటున్నారనమాట. అండ్ అలాగే మనకు చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, అక్కడ మనకి 500 మీటర్ డిస్టెన్స్లోనే నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. ఒకసారి జూమ్ చేస్తున్నారు చూడండి. అండ్ అలాగే దాని పక్కన ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నియర్ బైలోనే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ బస్ స్టాప్ అయితే 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉండదు. సో మంచి ప్రైమ్ లొకేషన్.
ప్లీజ్ చెక్అవుట్. చూసేసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం. ఈ హౌస్కి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs అండి. ఈ ప్రైస్ అయితే మనకు నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఈ ఏరియాలో కనుక మీరు హౌస్ సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి. అండ్ మనకు బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. సో ప్రైమ్ లొకేషన్లో ఉంది. 100% వాస్తులో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.